చదువుకున్నాను. తర్వాత ఇక్కడ మాట వినిపిస్తుంది, నరికేస్తాం, ఎవడు అడ్డొచ్చినా నరకడమే, చంపడమే అంటున్నాడు. అంటుంటే అదేందన్నా ఈ స్టూడియోలోకి వచ్చి ఇలా మాట్లాడకూడదు కదా అని కూడా ఆ పెద్ద మనిషి చెప్తుంటే, లేదు హిందూ రాష్ట్రం వచ్చేదాకా నరుకుడు చంపుడే అని చెప్పాడు. అప్పుడు చర్చ ప్రారంభం కాలేదు. 5 నిమిషాలు ఈ సంఘటన జరగడానికి 5 నిమిషాల ముందు జరిగింది చెప్తున్నాను నేను. అంటే ఆ ధోరణి కనిపించింది. మరి ఈ గత వారం 10 రోజులుగా మేము దేవరక్షా సమితి అనేటువంటిది ఏర్పాటు చేయడం, ముస్లింలు హిందువులు కలిసి చేస్తే మన నాటకాలన్నీ కట్టుబడతాయి, మనం ఎవరి మీద దాడి చేయలేము, మనం ఏ లారీ అంటబెట్టలేము, ముస్లింల మీద వెళ్ళి దాష్టికం చేయలేమని బాధ కలిగిందో ఇలాంటి పనులు చేస్తున్నామని. లేకపోతే రావణ్ గారికి సోదరుడు రావణ్కి సంబంధించి నాయన ఉపా కేసు పెట్టడం చాలా దూరం, అది అసాధారణ పరిస్థితి. ఏంటంటే కొన్ని మాటలు చెప్పి ఎన్కౌంటర్ అనేటువంటిది అని ఎన్కౌంటర్ చేయడం అంటారు. ఎన్కౌంటర్ అనేది వెర్బ్ కాదు, ఎన్కౌంటర్ అనేది పదం. అది ఎన్కౌంటర్ చేయటం వాట్ యు మీన్? కౌంటర్కి ఎన్కౌంటర్ అంటే అది ఎదురుదాడి, దాడికి ఎదురుదాడి, వాదానికి ప్రతివాదం అనే అర్థాలు వస్తాయి కంటే లేదు దాంట్లో. అటువంటిది పోలీసులు ఎప్పుడైతే ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం అంటే పబ్లిక్ అర్థం అంటే ఎవరైనా పట్టుకుని కాల్ చేస్తే ఎన్కౌంటర్ చేయడం, అలా చేయడానికి పోలీసులకి అధికారం లేదు. సో క్రమంగా మెల్లమెల్లగా ఈ కవులు, కళాకారులు, పెద్దవాళ్ళు ఇది ప్రశ్నిస్తాం మేము అనేవాళ్ళు కూడా ఈ ధోరణిలో గడిపారు. ఎవరో ఒక ఆయన పాట చూశాను నేను, ఎన్కౌంటర్ చేయండి మేము అంతా మద్దతు ఇస్తామండి పాట పాడాడు ఒక ఆయన. నక్సలైట్ డ్రెస్ వేసి పాడాడు. ఎవరిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎవరెవరిని చేయాలంట. అంటే ఎన్కౌంటర్ చేయడానికి ఒక వెర్బ్ కింద వచ్చింది. ఎవరైనా నేరం జరిగింది వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి, ఆ దుర్మార్గం అర్జెంట్ కానీ బ్యానర్స్ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. అంటే ఎన్కౌంటర్ చేయడానికి అధికారం లేదు కదా, అంటే అరెస్ట్ చేయమని చెప్పాలి, శిక్ష చేయమని చెప్పాలంటే వీ హావ్ లాస్ట్. క్రమక్రమంగా మన ధోరణి మారిపోయింది. నా భయం ఏంటంటే ఉపా కూడా తయారవుతుంది. ఉపాకి దాని వెనకాలటువంటి చట్టాలు పోటాను, యస్మాను, నాసాను, టాడాను 100 చట్టాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇది పోయిన తర్వాత అది పోయిన తర్వాత ఇది వరుసగా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఉపా అనేటువంటిది చట్టం న్యాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం, అది ఏమాత్రం అంగీకరించలేని చట్టం అని ఎందుకు చెప్తుందంటే మా చంద్రకుమార్ గారు జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, వారి సమక్షంలో చెప్పడం అంటే పెద్ద విషయమే. కానీ న్యాయ వ్యవస్థ యొక్క సూత్రం ఏంటంటే ఒక నిర్దోషి అనేటువంటి వాడు శిక్ష పడకూడదు, 1000 మంది దోషులు తప్పించుకున్నా అని. అంతేకాకుండా నువ్వు నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు దోషిగా నేను ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇది రివర్స్ కేసు. ఇదేంటంటే 1000 మంది నిర్దోషులు బలైపోయినా పర్వాలేదు అని పెట్టిన చట్టం ఇది. అంతేకాకుండా నువ్వు నిర్దోషులు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నేను జైల్లో పెడతాను అంతే, నీకు బెయిల్ ఇవ్వం. నువ్వు బెయిల్ అనేటువంటిది రూలు, అది జైల్లో పెట్టడం అనేటువంటిది అది రిమాండ్కి పంపించడం అనేది అది చాలా రేర్ ఎక్సెప్షన్ చేయాలనేది కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నది. కానీ అది కూడా దీని విరుద్ధం. జడ్జి గారి చేతిలో ఏమి ఉండదు ఆ సెక్షన్ పెట్టాక. ఎందుకు పెట్టారు? ఏదో అసాధారణ తిరుగుబాటు వచ్చిందని ఎదుర్కోవడానికి పెట్టామని. దేశంలో 100 మంది బాధితులుగా ఉన్నారు. నువ్వు వాళ్ళంతా మావోయిస్టులు కాదు, వాళ్ళంతా ఆ పర్టికులర్ మావోయిస్ట్ ఐడియాలజీని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కాదు. స్టాన్ స్వామి లాంటి మహానుభావుడిని మనం కోల్పోయాం. ముసలాయన్ని ఆయన జైల్లో పెట్టి సంపద మాట్లాడలేదా? నేను మంచినీళ్ళు తాగలేనాయా, నాకు కొంచెం స్ట్రా ఇప్పించడం ఆయన విజ్ఞప్తులు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం. అంత బాధలు పెట్టి శత్రువులు కూడా మర్యాదలు చూసుకోవాలి, యుద్ధ ఖైదీలు కూడా మర్యాదలు చూసుకోవాలి కదా. అంత బాధ పెట్టారు. ఆయన చచ్చిపోయాడు, ప్రపంచం అంతా చీ అన్నారు. సుధా భరద్వాజ్ ఆయన మావోయిస్ట్, ప్రజా హక్కుల కార్యకర్త, ఆవిడ లేదా? అలాగే సాయిబాబా గారిని విడుదల చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. నేను మెమరీ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు విడుదల చేసినట్టు నిర్దోషని, కానీ ఆయన జైలు అనుభవించిన వేదనకి మనిషి కాలు చేయి కదపలని ఇద్దరితో వేరే దారిలేదా. ఇలా అనేక మందిని కనిపించడం మీద ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఈ ధోరణి మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబర్ మీదకి వచ్చారు. చాలా మంది ఆయన రాముడు తిట్టాడు, ఆయన అమ్మాయిలతో ఉన్నాడు, ఆయన చాలా చెప్తున్నాడు. ఇప్పుడు నేను సెక్షన్ నుంచి పెట్టరాదు, నువ్వు పెట్టినటువంటి మార్ఫింగ్ లేదు, అది పెట్టు. పవన్ కళ్యాణ్ తిట్టాడు, నోట్లో అన్నాడు, నోట్లో అంటే నోట్లో పెట్టి సెక్షన్ పెట్టరాదు, ఉప కాదు. ఉప ఎందుకు పెడతావు? బుద్ధి లేదు, అర్థం కదా నీకు? ఆ సెక్షన్ పెట్టు, నేను పెట్టొద్దానా? ఏ నేరానికి అది కాకుండా పెట్టడం, ఆయన బయటకు రావడం, బెయిల్ తీసుకోవడం, మళ్ళీ పెట్టడం. ఓహో, ఏం తీసుకున్నా బెయిల్ ఇచ్చేస్తున్నారంటే బెయిల్ ఇవ్వలేనటువంటి ఉప పెడుతున్నావు. ఇది ధర్మమైనా? అది ఎందుకు ధర్మం అంటే ఆయన అలా మాట్లాడనే వాడికి వివేకం ఉందా? తలకాయ ఉందా మీకు? వీడియో చేసే వాళ్ళకి నీకు వస్తే కష్టం తెలియదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతారు, ఇంకో ఎవడు వస్తాడు, వాడికి పని చేస్తాడు. ఇప్పుడు సమాజంలో ఎన్కౌంటర్ చేయండి అని ఎలా తయారైందో వాడికి ఉపయోగపెట్టండి అనుకుంటారు మాట్లాడితే. ఈ ట్రెండ్కి అడ్డు కట్టబడాలి, ఇలాంటి ధోరణి రాకూడదు. లేదంటే నువ్వు అందరూ కూడా
నీకు నీ మీద పడరాలని ఎవరన్నా సరే ఉపా పెట్టండి వాడి మీద అట ఉపా పెడితే నీకు 7 ఏళ్ళు కూడా నీకు బెయిల్ ఇచ్చే అవకాశం లేని పరిస్థితి ఉంది. అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంది? అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంది? అందుచేత నేను చర్చలోకి పోతే ఎవడో పెద్ద మనిషి ఈయన కూడా ఉపా పెట్టండి అనండి. వ్యతిరేకిస్తే ఉపా పెట్టారండి. ఉపా అందుకు తయారు చేయాలని తెలియదు అండి, చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినా మనకు అర్థం కాదు. వాళ్ళు ఏది వినరో, చదువుకోలేదు, ఏం పొట్టకొచ్చి అక్షరం మొక్కలేదు, ఇలాంటి వాళ్ళకి వస్తారు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన చెప్తే బాబు నీ మీద ఉపా పెట్టమని మాత్రం నేను అడగను, నాకు తెలుసు అయితే కామెడీ నువ్వు మాట్లాడేవాడిని కదా, నువ్వు అన్నాదా దాన్ని, సరే వెళ్ళి అప్లై దానికి కేసు పెట్టుకో, ఏం చేస్తాం మరి, దాన్ని దేనికే సిద్ధమై వచ్చాం కదా. ఇది ఉపా పెట్టండి అనేటువంటి ట్రెండ్ ని బ్రేక్ చేయాలి. కొన్ని మాటలు మన టైంకి బ్రేక్ చేయకపోతే అది రేపు అందరినీ కలుస్తాయి, సమాజాన్ని అప్రజాస్వామికమైన గోతులు దిగజరుస్తాయి. ఇవన్నీ కూడా ఈ బాధ్యత మాకు ఉంది. అందుచేత ఈ రకమైన మరి నేను పవన్ కళ్యాణ్ గారి ఆయన సనాతనులు అంటాడు కదా, దీంట్లో హిందూ మతాన్ని మిక్స్ చేస్తారు కదా, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యుడిగా సనాతన కాహన సమావేశం జరుగుతుంటే నేను అనేక విషయాలు ప్రస్తావించినప్పుడు ఈ పాయింట్ కూడా ప్రస్తావించాను. 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మాత్రమే, ఇంకా మిగతా అన్ని మేము రిలీజ్ చేయలేదు కూడా, మాకు అంత టైములు మాకు అంత పరిస్థితి లేక చేయలేకపోతున్నాం, ఓపిక లేక. అది విపరీతంగా వైరల్ అయింది. అది ఎన్ని ఛానల్స్ లోకి పోయిందో చూస్తుంటే ఇలా నెట్ ఓపెన్ చేస్తే అదే కనిపించేది. ఎన్ని ఛానల్స్, సుమారుగా 80-90 ఛానల్స్ పెట్టుకున్నా ఒక్కొక్కరు మళ్ళీ 10 వీడియోలు పెట్టారు. దానివల్ల కోట్ల మందికి అది 24 గంటలు రీచ్ అయింది. అది కారణమా నీ కోపానికి? నాకు తెలియదు. నీ కోపం ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలాగే అయోధ్యకు సంబంధించి దొంగతనం జరిగింది చిన్నది, ఆ దొంగతనంలో దొంగల్ని కొంచెం శిక్షిస్తారు యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా. చట్టానికి 3 సింహాలు కనిపిస్తే వెనకాల 4వ సింహం ఈయన అనుకుని నమ్మేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జరుగుతుంది. ఏంటి నాన్ సెన్స్ మీరు మాట్లాడేది? చిన్న దొంగలు పట్టుకుంటారు, ప్రతిరోజు రిపోర్ట్ రప్పించుకుంటారు అని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇవాళది కాదు నాయన, 40 సంవత్సరాల దుర్మార్గం ఇది, 40 years. అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి మీ మీద అనే విషయం సవివరంగా నేను చెప్తున్నాను. అది నీ కొడుకు రిపోయా, నీకు ఏం సమస్య నాకు తెలియదు. ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న మొట్టమొదటి నన్ను ప్రస్తావించినప్పుడు రమణమూర్తి గారు మీరు కొంచెం చెప్పండి అన్నారు మా మధు గారు. అనగానే నేను కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడాను. అంటే ఆయన సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడాలి కదా, దాంట్లో నేను మాట్లాడిన విషయాలు ఈయనకి ఇరిటేషన్ తప్పించినాయి. అది ఏమిటో నేను ముందు చెప్తాను, మీరు ఇరిటేట్ కాగలిగిన విషయాలు కాదు చెప్పండి. తర్వాత ఇంకొన్ని వివరాలు కూడా మీకు చెప్తాను. అది ఏమిటంటే మొట్టమొదటి ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తున్నాను, రూట్ కాజ్ కనిపెట్టడానికి బీఆర్కే వాళ్ళు తీసుకునేటువంటి కరెక్ట్ అయినటువంటి స్టెప్ గొప్ప చర్చ చేయడం. ముఖ్యంగా మధుని నేను అభినందిస్తున్నాను. ఆయన ఈ సమస్యకి అపసమయ విధానాలకి అసలు మూలం ఏంటి అనుకోవాలి. ఆ మూలం ఏమిటంటే రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ కావడం. మతంలో మళ్ళీ చెప్తున్నాను, ఇస్లాంలోకి ఎంటర్ కావడం, హిందూ మతంలోకి ఎంటర్ కావడం. అంచేత 2 చేతులు జోడించి రాజకీయాలు చేసుకోండి, వెళ్ళిపోండి, మతాలను వదిలిపెట్టి వెళ్ళిపోండి. మీరంతా కూడా రాముడి పేరు, కృష్ణుడి పేరు, గీత పేరు, ఖురాన్ పేరు, అల్లా పేరు, క్రీస్తు పేరు తీగండి. మీరు తీగండి. మేము ప్రజలందరికీ మంచినీళ్ళు ఇప్పిస్తాం, ప్రజలందరికీ చదువుకోవడానికి ఇప్పిస్తాం, సైన్స్ లో టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్తాం, దేశాన్ని ముందుకు నడిపిస్తాం, నిరుద్యోగ సమస్య ఇది చెప్పండి బాబు. మీరేం చేస్తారు చెప్పండి. ఈ మతం ఎందుకు? రాముడు ముద్రించే పరిస్థితిలో లేడు, రాముడు ముద్రిస్తాడు, జగదోద్ధారకుడు ఆయన, ముద్రిస్తావా? ఇది ఈ తప్పుడు ధోరణి వచ్చిన తర్వాత ఇవాళ కాదండి, భారతదేశం దీనికి చాలా బలైంది. మన దేశం విభజించబడి కోట్ల మంది చనిపోయారు, 20 లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు ప్రవాసులు ప్రాణాలు అలసొట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఇదే పని, ఖురాన్ మీద ఒట్టాయి, ముస్లింలు ఒట్టాయి అని ఊహించుకున్నారు 46 ఎలక్షన్స్ లో. తెలియదు చాలా మందికి ఇది. అంచేత మేము ఇంకా హిందూ మతంలో మాత్రమే రాజకీయ, అన్ని మతాల్లో కూడా చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులు మతం పేరు ఎత్తడానికి వీల్లేదు, మతాల పేరు రాజకీయాలు వద్దు. మాకు హిందూ పార్టీ వద్దు, ముస్లిం పార్టీ వద్దు, క్రిస్టియన్ పార్టీ వద్దు, అసలు పార్టీ వద్దు మాకు. మీ పార్టీలు వేరే పెట్టుకోండి, బయట దీంట్లోకి రావద్దు. అయితే నేను రూట్ కాజ్ లోకి వెళ్ళి మాట్లాడతాను. ఏమిటంటే 1900 నిర్మాణం ఏమన్నా కాదు, మాకేం ఫీల్ అవ్వడం కాదు, పరిమితులు లేవు. అంచేత మరొకసారి చెప్తాను, ఇంకొక టాబ్లెట్ వేసుకో, అజీర్తిది కష్టం డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు చెప్పే విషయాలు 1984లో ఇందిరాగాంధీ గారు హత్యకి గురైన తర్వాత ఆ సానుభూతి విలువలో బీజేపీ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లు, ఒక సీటు ఇక్కడ రామారావు గారి పుణ్యం వల్ల వచ్చింది.
అప్పటిదాకా వాళ్ళ సిద్ధాంతం అంటే గాంధీ సోషలిజం. ప్రజలు వాళ్ళకి 2 సీట్లు ఇవ్వడం వల్ల ఇంత ముప్పు వస్తుందని నాకు ఊహించలేదు. నేను చిన్నపిల్లండి, ఇంత ముప్పు దానివల్ల వచ్చింది. ఆ రోజు వాళ్ళు గౌరవంగా 50 సీట్లు 100 సీట్లు నెగ్గుంటే మన జోలికి వచ్చేవాళ్ళు కాదు. గాంధీ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు 2 సీట్లు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చేత దీనికి సంబంధించి సీరియస్ కార్డు ఏదైనా కావాలని అప్పుడు ఈ రామజన్మ ఉద్యమంలోకి ఆద్వానీ గారు టయోటా తీసుకుని దాన్ని రథంగా మార్చుకుని మరి స్వదేశీ చెప్తారు కానీ టయోటా కార్డు మార్చారు, వాహనాన్ని ఒక రథంగా మార్చి ఆయన ఈ రాముడి పేరు మీద యాత్ర చేశాడు. రాముడి పేరు మీద యాత్ర ఎక్కడెక్కడ చేశాడో మీరు ఆ ప్లేస్ అన్ని కూడా ఆ రూట్ మ్యాప్ తీస్తే అన్ని ప్రాంతాల్లో మంటలు, ద్వేషము, మత కలవాలు, కొట్టుకోవడం, చంపుకోవడం, మృతులు ప్రవహించింది. నీకు కడుపు మంటొచ్చి ఆద్వానీ గారిని తిడతాం అన్యాయంగాను, నీకేంట్రా హిందూ మతం గురించి రాముడి గురించి చేస్తేనే. ఇప్పుడు చెప్తున్నాను కదండి, రామజన్మభూమి వివాదంలో విహెచ్పి మెయిన్ పార్టీ కాదు. చాలా మంది తెలియదు విషయం. రామజన్మభూమి వివాదంలో పోరాడినటువంటి పార్టీ విహెచ్పి కాదు, సంఘ పరివార్ కాదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం ముందు వచ్చరికి ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు దాంట్లో మెయిన్ పార్టీస్ ఎవరంటే దాని పేరు నిర్మోహి అఖాడా. ఈ నిర్మోహి అఖాడానే పార్టీ. మీకు గుర్తుంటే కనుక 2010లోనే ఎప్పుడో హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆ 2.7 ఎకర్స్ యొక్క వివాదాస్పద భూమి ఏదైతే ఉన్నదో దాన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, ఒక భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకి, ఇంకొక భాగం రాములాల భగవంతుడైనటువంటి రామునికి ఇచ్చారు. రాముని కూడా ఒక పార్టీ కింద అది ఉంది వ్యవస్థలో, ఆ మర్యాద ఇచ్చారు. ఇది పనికిరాదు అని మళ్ళీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో మొత్తం 2.7 ఎకర్స్ కూడా డైరెక్ట్ గా రాముని మందిరానికే అని చెప్పారు. ఈసారి నిర్మోహి అఖాడా పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నిర్మోహి అఖాడా వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో అది టైం బార్డ్, అంటే అది కాలానికి సకాలంలో వేయలేదు. అప్పటికి టైం గడిచిపోయింది. నువ్వు లేట్గా వేసావా అని పక్కన పెట్టారు. కానీ నీ దగ్గర తప్పు ఉందని కాదు, అన్యాయం ఉందని కాదు, నీ పక్షంలో న్యాయం లేదని కాదు. ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని రామజన్మభూమి గురించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, ఆ ట్రస్ట్ నిర్మోహి అఖాడాన్ని కూడా ఉంచండి అని ప్రత్యేకంగా కోర్టు చెప్పింది. నిర్మోహి అఖాడా చేసిన పోరాటం గుర్తింపదు. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి ఐ షో యు సమ్ ఫోటోగ్రాఫ్స్ బ్రదర్స్. ఆ నిర్మోహి అఖాడాకి సంబంధించి వీరు మహంత్ సీతారాం దాస్ గారు నిర్మోహి అఖాడా యొక్క అధికార ప్రతినిధిగా 2017లో చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి 1400 కోట్ల రూపాయలు తిన్నారు ఇప్పటిదాకా మీరేం చెప్పారు బిహెచ్పి గురించి? 1400 crores. ఎవరు చెప్పారు? ఐఎస్ఐ చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు, కమ్యూనిస్టులు చెప్పలేదు, నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాముని గురించి కట్టుబడ్డారో, ఎవరు రామజన్మ ఉద్యమంలో ప్రధానమైన పార్టీనో, ఎవరు ఉద్యమాన్ని నడిపించారు వాళ్ళు చెప్పారు మీ గురించి. ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు. ఇది మాట్లాడుతున్నామని మన మీద ఆగ్రహం. ఇప్పుడు గట్టిగా మాట్లాడదాం. 1400 కోట్ల రూపాయలు మీరు తిన్నారు అని మీరు చెప్పారు. దాని పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదా? వారు ఒక్కరైనా ఇప్పుడు చెప్తాను. మహంత్ సీతారాం దాస్ వీరు ఎవరో తెలుసా? మహానుభావుడు బాబా లాల్ దాస్ గారు. వీరు అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి ప్రధాన పూజారి. అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయానికి వీరు ప్రధానమైన పూజారి. వీరిని నియమించింది 1980లో కోర్టు నియమించింది. ఆ రోజు అక్కడ ఇటువంటి వాతావరణం లేదు. మీకు ఆశ్చర్య విషయం చెప్తాను. అయోధ్య అనేది ఈ మత ఉద్రిక్తలకి నిలయమైనటువంటి ప్రదేశం కాదు. హిందూ ముస్లింల యొక్క సౌభ్రాతృత్వం నిజంగా విలసిల్లేని ప్రాంతం అది. ఇద్దరు కలిసి ఉండేవారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 1949లో బాబ్రీ మసీదులోకి విగ్రహాలను తీసుకెళ్లి పెట్టినప్పుడు అక్కడ రాముడు ఆవిర్భవించాడని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్ని ఏ ఒక్క ముస్లిం ఎప్పుడు అడ్డుకోలేదు, ఎవరు ధర్నా చేయలేదు. పూజలు లేకపోతే వాళ్ళు చెప్పలేదు, ఆ పూజలు జరిగినాయి. ఇప్పుడు 1980లో వీరిని ప్రధాన పూజారిగా కోర్టు నియమించిందండి. అక్కడ అయోధ్యలో చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నున్నాయంటే 8,500 అని చెప్తారు. ఆలయాల్లో చాలా రాముడు ఆలయాలు ఉన్నాయి. ఆ రాముడు ఆలయాలన్నీ కూడా జన్మస్థానం ఇదేం చెప్పారు. జన్మస్థానాన్ని బోర్డులు పెట్టుకుండేవారు. కానీ రాముడి జన్మస్థానం అయోధ్య అని ఆయన నమ్మేవారు.
అటువంటి ప్రదేశంలో చాలా ఆలయాలని ముస్లిం నవాబులు కట్టించారని చాలా మందికి తెలియదు. వెరీ ట్రాజడీ. మీకు ఆలయాల్ని కొలగొట్టినటువంటి ముస్లింలు తప్పితే ఆలయాలు కట్టించిన ముస్లింస్ గురించి మీరు చెప్పాలిగా. అదే విధంగా ఆలయాలు కొలగొట్టిన ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులు. నేను వాళ్ళని సమర్థించడానికి ఇవన్నీ చెప్పడం లేదు. ఏ మతంలో దుర్మార్గులు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళని చెప్తాం, మంచివాళ్ళని చెప్తాం. అయోధ్యలో నవాబు గారి పేరు వాజీద్ అలీ షా. ఎప్పుడు అబద్ధ సంస్థానం అది స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో వాజీద్ అలీ షా గారు కృష్ణుడి మీద పాటలు రాసేవాడు. ఆ పాటలు తనే పట్టుకొని డాన్స్ చేసేవాడు. అటువంటి మహాప్రభు ఆయన. అలాగే అవధ్ యొక్క రాణి గారి పేరు బేగం హజరత్ మహల్. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో బేగం హజరత్ మహల్ అలాగా బేగం హజరత్ మహల్ కూడా స్వాతంత్ర పోరాటంలో దూకి యుద్ధం చేసినటువంటి వీర నారి. ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు పక్కన ఆమెతో కలిసి షర్బత్ తాగేటువంటి చెలికత్తెలు కానీ, ఆమెతో పనిచేసినటువంటి సైనికులు కానీ ముస్లింస్ చాలా మంది ఉన్నారు. సో ఆమె చెలికత్తెలు ముస్లింస్ ఉన్నారు. అదే విధంగా బేగం హజరత్ మహల్ తో పనిచేసిన వాళ్ళు కూడా హిందూ సర్దార్లు ఉన్నారు. హిందువులు ముస్లింలు కలిసి పనిచేస్తారు దీంట్లో. ఇది ఉద్యమం, ఇది సంప్రదాయం. అటువంటి అవధి. అందుచేత ఆ ప్రాంతంలో అయోధ్యలో పంచకోశి పరిక్రమ అనేటువంటిది జరుగుతుంది శ్రీరాముడికి సంబంధించి. ఆ పంచకోశి పరిక్రమ ప్రతి ఏడాది జరుగుతుంటే అనేక మంది ముస్లింలు ఆ భక్తులకి సంతోషంగా మంచినీళ్లు, ఆహారం అందించేవారు. అదేవిధంగా చాలా మంది ముస్లింస్ చాలా సంతోషంగా స్థానికులు ఆ హిందువులతో కలిసి నడిచేవారు. భారతదేశంలో అనేక చోట్ల ఈ సాంప్రదాయం ఉంది, ఇప్పటికీ ఉంది. మేము మొన్న మరి ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి సంక్రాంతి ఏర్పాటు చేసుకున్నాము. నవాబు గారు స్వయంగా వచ్చి హారతులు ఇచ్చారు. మొన్ననే సంక్రాంతి మేము స్వయంగా హోలీ జరిపించుకున్నాము. హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఆమె కూడా ఉంది. మా షమీల్ గారు అందరం కలిసి హోలీ రంగులు జరుపుకున్నాం. మేము వేలేరులో శ్రీరామనవమి ఉత్సవాన్ని ముస్లింలు హిందువులు కలిపి జరుపుకున్నాం. ముస్లింలు గుళ్ళకు వచ్చారు, దండాలు పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, ప్రదక్షిణలు చేశారు. హిందువులు ముస్లింలు రాముడి యొక్క ఆ ఉత్సవాన్ని ఎంత గొప్పగా జరుపుకున్నారంటే వాళ్ళంతా కూడా అక్షింతల్ని పానకాలు ఒకరి చేతుల నుంచి ఒకరు ముస్లిం అని హిందూ అని లాక్కుని తాగడం కాగలించుకోవడం నా కళ్ళతో చూశాను నేను. ఇది భారతదేశం అంటే నీకు తెలియదు. దేశం గురించి అవధ్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ అయోధ్య ప్రాంతంలో 1980లో ఈ ఉద్యమంలో రాజకీయమైన అడుగులు పడుతున్నప్పుడు రామజన్మభూమి ప్రధాని పూజారి అయినటువంటి బాబా లాల్ దాస్ గారు వద్దు అని చెప్పాడు. మీరు ఎంటర్ కావద్దు, రాజకీయ నాయకులు మీరు మొక్కుతారు, మీరు రాకండి దీంట్లోకి అని చెప్పాడు. లాల్ కృష్ణ అద్వానీ గారు మీరు రథయాత్ర ఆపేయండి అని చెప్పాడు. హాల్ట్ యువర్ రథయాత్ర, ఎందుకంటే నువ్వు రాజకీయాల గురించి చేస్తున్నావు, మతం గురించి కాదు. నాకు తెలిసిన విషయం. ఆయన చెప్పాడు, ఏ రోజు విహెచ్పి నాయకులు కానీ, ఏ రోజు సంఘ పరివార వ్యక్తులు కానీ మా గుడికి అయితే ఎప్పుడు రాలేదు. మా ఆలయానికి భక్తులు వచ్చారు, హిందువులు ముస్లింలు వచ్చారు, కానీ వాళ్ళు రాలేదా అని చెప్పాడు. ఎవరు? రామాలయ యొక్క ప్రధాన పూజారి. అర్థమైందా? ఆ రోజు 89-90లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు కాదు, 89-90 లెక్క పట్టిన ఎంతకాలం? 89-90 అంటే 40 సంవత్సరాల క్రితం విషయాలు చెప్తున్నాను నేను. 89-90లో ఆయన ఏం చెప్పాడంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు దీని పేరు మీద. కోట్ల రూపాయలు డబ్బు అధికారం పిండుకోవడానికి ఈ ఉద్యమం ఒక చాలా గొప్ప సాధన నాకు అర్థమైంది. 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చాయని నాకు తెలుసని చెప్పాడు. విచారణ చేయండి చెప్పాడు. టాటా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, దాల్మియా ఇచ్చాడు, కొట్టి చంపేస్తున్నారు. ఇప్పటికీ 50-60 మంది పూజారులు చంపారు. 50-60 మంది పూజారులు చంపారు. మీకు లిస్ట్ ఉందంటే నేను పెద్దవాడిని అయ్యానా, లిస్ట్ అంటే గబగబా చదవలేను అని కొన్ని పేర్లు చెప్పాడు ఆయన. మీకు కావాలంటే నెట్లో వెళ్తూ దొరుకుతాయి, నేను కూడా పేర్లు చెప్పగలుగుతాను. పలానా ఆయన చెప్పారు, కొంతమంది పూజారి పేరు చెప్పాడు. 60 పేర్లు నేను చెప్పలేదు, నాకు లిస్ట్ ఉంది. ప్రతి వారం హత్య జరుగుతుంటే ఎవరికి చెప్పమంటావు? వ్యవస్థలను నమ్మ తీసుకోవడానికి మొట్టమొదట మేము వస్తున్నాము, హిందూ మతంలో ఉన్నామని చెప్పి లోపలికి మఠాల్లోకి వస్తున్నారు. హిందూ మతం వాళ్ళే కదా, మన వాళ్ళే కదా అని ఆలయంలోకి మఠం. ఇలాంటి కూడా మీకు దొరుకుతాయి విషయాన్ని కూడా. ఈ మనిషి పదే చెప్పాడు, వద్దు రక్తపాతం వద్దు, వద్దు విద్వేషం వద్దు, దాడులు చేయొద్దు, చెప్పొద్దు అని చెప్పాడు. ఎంతకాలం ఉంచుతారో తెలియదు. ఇంతమంది చంపిన నన్ను ఉంచుతారా అని చెప్పాడు. 91లో ఆయన తొలగించారు. ఆయన తొలగించిన కొంతకాలానికి బాబ్రీ మసీదుని కూల్చివేశారు. 92లో కూల్చిన తర్వాత 93లో ఈయన హత్య చేశారు. ఒక మామూలు సాధువు అని చెప్పి ఆయన ఉంచరు, ఇంతమంది చంపేశారు అని చెప్పి నాకు రక్షణ కల్పించాలంటే కల్పించలేదు అని చచ్చిపోయాడు. ఆయన తుపాకులతో కాల్చి చంపేశారు. తర్వాత ఏం చెప్పారంటే దీనికి కారణం
విచారణ చేస్తారు కదా, ఇది అంతా భూమి తగ్గదా, ఏదో ఆయన కొన్న భూమి తగ్గదని చంపేశారు అని చెప్పారు. ఓకే, కాదంటే మళ్ళీ తీర్పు ఎలా వస్తే వేరేగా చెప్తున్నాం అంటారు కదా. వీటికి రక్షణ కల్పించలేదు. ఇట్ ఇస్ మై క్వశ్చన్. వంగవీటి మోహన్ రంగన్ రక్షణ కల్పించడం రోడ్డు మీద కూర్చున్నాడు. నేను చంపేస్తారు వాడు, రక్షణ కల్పించలేదు. రక్షణ కల్పించకుండా ఆయన చంపేసిన వాడు నేను కాదు వేరే వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంటి రావాలన్నది ప్రజలు ఒప్పుకోలేదు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే లాభం లేదు. నువ్వు కల్పించే రక్షణ కల్పిస్తే బతికాడు ఆయన. నువ్వు కల్పించలేదంటే నీ యొక్క పాత్ర ఉందని అనుకుంటారు. ఈ రోజుకి అయోధ్యలో ప్రజలు బాబా లాల్ దాస్ యొక్క హత్యలో ఆయన ఎవరికి విమర్శించాడు వాళ్ళ పాత్రను వాళ్ళకి నమ్ముతున్నారు. రూపాయలు తిన్నాను 2017లో వాళ్ళు చెప్పారు. కోట్ల రూపాయలు తిన్నావు, ఇక్కడ డబ్బులు పోయానని బాబా లాల్ దాస్ గారు చెప్పారు. వీటిని ఏమి సంబంధం లేదా వీటికి. ఇప్పుడు నేను పేరు చెప్తాను. ఈయన విపి గుప్తా గారు. ఈ విపి గుప్తా, విశ్వబంధు గుప్తా అయోధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అడిషనల్ కమిషనర్ గారు. వారు 1991లో ఎప్పుడైతే బాబా లాల్ దాస్ లెక్కలు చెప్తున్నాడో, కోట్లు మీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి, బ్యాంక్ అకౌంట్లు చెప్తా, బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి బీజేపీకి ఇచ్చారని చెప్పండి. నేను డబ్బులు డ్రా చాలా సంతోషం స్వామి. వారు విశ్వబంధు చెప్తే ఆయన్ని బెదిరించారు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు గౌరవంగా ప్రాణాలతో చనిపోయాడు, అది సంతోషిస్తున్నాం. అదేవిధంగా బాబా జ్ఞాన్ దాస్ గారి గురించి చెప్పాలి. బాబా జ్ఞాన్ దాస్ గారు హనుమాన్ గడి యొక్క మహంత్ వారు. ఇవన్నీ చిన్నవి కాదండి. నిర్మోయాకాడ చేతిలో కొన్ని వందల ఆలయాలు ఉన్నాయి. నిర్మోయాకాడ చెప్పేది చెప్తాను. వీళ్ళ మతానికి ప్రతినిధులు, మతం గురించి పోరాడే వాళ్ళు, రాముడి గురించి పోరాడే వాళ్ళు వీళ్ళు. బాబా జ్ఞాన్ దాస్ గారు చెప్పారు, ఇది చిటికలో పరిష్కారం చేస్తాం ఈ సమస్యని. అయోధ్యలో ఏ ముస్లిం కూడా రామాలయాన్ని వ్యతిరేకించడు. ఇది అసలు ఇష్యూనే కాదు. మీరు రాజకీయాల గురించి మీరు వెంట పట్టకండి, గొడవ చేయకండి. పదే ప్రయత్నాలు చేశారు. బాబా జ్ఞాన్ దాస్ గారు చెప్పాడు, డబ్బులు ఇదే ఆరోపణ. మళ్ళీ డబ్బులు మంచినీళ్ళ ప్రాజెక్టులను వసూలు చేస్తారు, ఖర్చులు పెడుతున్నారు. వీళ్ళు కోట్ల రూపాయలు మా కళ మీద జరుగుతుంది ఇదంతా కూడా అని ఆయన కూడా చెప్పాడు. అదృష్టవశాత్తు వారికి సజీవులో ఉన్నారు నాకు తెలిసి. చాలా గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తి, ఇవే ఆరోపణలు చేసినటువంటి మనుషులు వీళ్ళంతా. మరి రామాలయానికి ప్రధాన పూజారి హత్యకు గురైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని అవి మరణ వాంగ్మూలం అండి. చచ్చిపోయాలని చెప్పినటువంటి ఇంటర్వ్యూస్ చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే వారి డాక్యుమెంటరీస్ కనిపిస్తాయి, ఇంటర్వ్యూస్ కనిపిస్తాయి. లేకపోతే నేను చెప్తాను. మరి దీని మరణ వాంగ్మూలం, నన్ను చంపేస్తారు, వీళ్ళు కోట్ల రూపాయలు వసూలు చేశారు, స్పష్టంగా చెప్తారు. ఆయన 50-60 పూజారులు చంపారు, మిత్రులు కాదు, వాళ్ళు హిందువులు కదా అని చెప్తున్నారు. వీళ్ళు నిర్మోహయాకాడ ప్రధానమైన పార్టీ అండి. మీరు పార్టీలో కాదు, మీరు అసలు నిర్మోహయాకాడ ప్రధానమైన పార్టీ. ఇప్పుడు ఈ చరిత్రలో ఇవాళ కొత్తగా చాలా మంది వచ్చారు, వాళ్ళ గురించి కూడా మీకు చెప్పాలి. మొన్న చిన్నగా 200 కోట్లు అని మాట వచ్చింది. 13 గంటలు గడవ రాస్తారు. 200 కోట్లు అంటే డైరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ గారి పర్యవేక్షణలో సిట్ వేసి చూస్తున్నారండి. నేను చూస్తే ఎఫ్ఐఆర్ లేదు. నేరానికి మొట్టమొదట ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది లేదు. ఎఫ్ఐఆర్ తర్వాత దర్యాప్తు తర్వాత ఛార్జ్ షీట్ తర్వాత విచారణ, కన్విక్షన్, లేకపోతే ఎక్విటలు. ఇది ప్రాసెస్. కానీ దీంట్లో మొట్టమొదటి దర్యాప్తు చేసి ఎవరు అయోధ్య దాడి వెళ్ళొద్దని చెప్పారు. తర్వాత ఎక్కడ 7 లక్షలు దొరికాయి, 50 లక్షలు దొరికాయి, 30 లక్షలు దొరికాయి. చాలా రోతమైనటువంటి విషయాలు. ఆవు పేడ అనేటువంటి దాన్ని ఏదో ఎరువుగా ఉపయోగిస్తారు, ఇంకేదో మంచి పనికి ఉపయోగిస్తారని తెలుసు, కానీ డబ్బులు దాచడానికి ఉపయోగిస్తారని ఫస్ట్ టైం తెలుసుకున్నాం. ఆవు పేడకి డబ్బులు దాచారు, లెట్రిన్లో డబ్బులు దాచారు, పెట్రోల్లో డబ్బులు దాచారు, కెమెరాలను తీసేశారు, కెమెరా కట్ట నిలబడ్డారు, 45 రోజులు తీసేశారు. అంత దరిద్రమే. కట్టలు మూటలు కట్టారు. 2 లక్షల రూపాయలు 1 లక్ష కింద కట్టేసి ఆ బ్యాంకులో సబ్మిట్ చేసే ముందు 1 లక్ష తీసుకెళ్లి జైలు పెట్టుకున్నారు.
ఇట్లా 200 కోట్ల రూపాయలు. ఓకే ఓకే, మరి ఇప్పుడు 7-8 కోట్ల దాకా తెచ్చారు. భవిష్యత్తులో చంపతరాయ్ గారు కాదండి, వాళ్ళ డ్రైవర్ కూడా కాదండి, వాళ్ళ అసిస్టెంట్ అవడం వీడు చేశాడు దుర్మార్గం అని చెప్పి న్యాయం జరిగింది, చాలా బాగా చేశారు జస్టిస్ చౌదరి గారు ఉబ్బులి పులి అని మనం అనుకుంటాం. ఆ తర్వాత 4 నెలల తర్వాత మనకి రిలీజ్ చేయించుకుంటారు, వాడికి న్యూస్ కూడా తెలియదు. ఇది జరిగే డ్రామా. నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి దీనిపైన ఇంత నెత్తురు ప్రవహించింది కదా, ఇంతమంది హిందూ ప్రముఖులు పూజారులు కూడా చనిపోయారు కదా, వాళ్ళు చేసిన ఆరోపణల గురించి మీరు దర్యాప్తు చేయరు. వాటికి కూడా నిర్మోహ్యాకార 1400 కోట్ల రూపాయలు తిన్నామని మరి సీతారాం దాస్ గారు వాళ్ళ అక్రమ ప్రకటన చేశారు కదా 2017లో. 10 years, 10 సంవత్సరాల క్రితం. ఇది 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారండి? గుళ్ళు లేదా? అక్షరధామ వాళ్ళు ఎటువంటి ఆలయాలు కట్టారు? ఎన్నో ఆలయాలు కట్టాం, కానీ ఇంత రుసులు ఎప్పుడు జరిగిందని అడుగుతున్నాను నేను. ఒక ఆలయానికి భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణంలో, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఒక్క ఇంటి నుంచి డబ్బులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా డబ్బులు వసూలు చేశారు. 40 సంవత్సరాలు చేశారు, అగైన్ అండ్ అగైన్. మరి వారు కమల్ నయన్ దాస్ గారు స్టేట్మెంట్ చెప్పారు, నృత్యగోపాల్ దాస్ గారి తర్వాత నేతృత్వం వహించేటువంటి ట్రస్ట్ నేతృత్వం వహించే పెద్ద మనిషి వారు చెప్పారు, అయోధ్యలో మామూలుగా తిరిగేటువంటి వాళ్ళు, సైకిల్ మీద తిరిగే వాళ్ళంతా కూడా కార్లను అవి కొనుక్కున్నారు, మామూలు చిన్న పూర్వీకులు వాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు అని చెప్పారు. నాకు తెలుసు అని. అవి అంతా దొంగలు అలా విచారిస్తారన్నారు. తర్వాత మళ్ళీ నిన్నమన్న మాకు చాలా నమ్మకం వచ్చింది విచారణ మీద అన్నారు. మహానుభావం, సంతోషం. ఎందుకు నమ్మకం వచ్చిందో మాకు తెలియదు. ఏమైనా ఫోన్లు వచ్చినా ఏం జరిగింది మాకు తెలియదు కదా. వినయ్ కటియార్ గారు అందరికి తెలుసు, ఆయన బీజేపీ యొక్క ఎంపీ. వినయ్ కటియార్ బజరంగ దళ వ్యవస్థాపకుడు. బజరంగ దళ అనేటువంటి దానికి బజరంగ దళ అనే పేరు కూడా నేను గతంలో అడిగాను. హనుమంతుడు ఒక స్త్రీ, ఒక మహిళ, మా దేవత, మా రాముని భార్య ఎత్తుకెళ్ళాడు అనేటువంటి కోపంతో లంకా నగరం తగలబెట్టాడు. ఆడవాళ్ళని అత్యాచారాలు చేసే ఇప్పుడు ఏమవుతుందంటే, మన గవర్నమెంట్ మనం నెగ్గుతామా, లేకపోతే ఏం జరుగుతుందనా, లేకపోతే ధర్మం నిలబడుతుంది, దేని గురించో ఏం కాదు అని చెప్పాడట. అది వార్త. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే పేరు మీరు తగిలి ఉంటారు వార్తల్లో. 6 సార్లు బీజేపీ ఎంపీ ఆయన. ఆడవాళ్ళు దేశానికి పథకాలు తీసుకొచ్చినటువంటి సాక్షి మాలిక్, ఫోగట్ అలాంటి రెజ్లర్స్ ఢిల్లీలో కూర్చుని ఉద్యమం చేశారు, మమ్మల్ని లైంగికంగా అబ్యూజ్ చేశాడు ఈ దుర్మార్గుడు. ఒక ఆరోపణ వస్తే పక్కన పెట్టడం మర్యాద, శిక్షించమంటే కనీసం ఆ పొజిషన్ తప్పించలేదు. ఆయన కాపలా కాసుకున్నారు. 6 సార్లు ఎంపీ, దేశంలో ఎంత పెద్ద ఉద్యమం, ఎంత ప్రపంచం అంతా కూడా తిరగబడి ఇచ్చి నువ్వు చేసిన దానిలో అని అన్నప్పుడు ఏమి సిగ్గు లేకుండా కుర్చీలో కూర్చుని లెక్క లేకుండా ఆయన ఉన్నాడు. ఆయన వెనకాల అధికార యంత్రాంగం ఉంది. ఆ మనిషి ఇప్పుడు చెప్తున్నాడు, నాకు తెలుసు మొత్తం ఏం జరిగిందో, దీంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే చెప్పాలంటే నాకే భయం వేస్తుంది, అని చేత నేను నోరు చెప్పడానికి సాహసించట్లేదు, ఏదైనా టైంలో చెప్తాను అన్నాడు. ఇదే స్టేట్మెంట్ అండి. నువ్వు అడిగి చూపిస్తాను, నేను వరీ కావద్దు, నేను ఒడుగుచని మాట్లాడలే, స్టేట్మెంటే చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ వచ్చిన తర్వాత బ్రిజ్భూషణ్ శరణ్ గారు నోరు విప్పి చెప్పలేనంత పెద్ద వ్యక్తులు ఎవరండి? వాళ్ళైతే అరెస్ట్ అయ్యారండి. చంపతరాయ్ గారు రిజిగ్నేషన్ చేస్తే ట్రస్ట్ దిగిపోయింది. వాళ్ళని చూసి బ్రిజ్భూషణ్ గారు చాలా మంది పెద్దవాళ్ళు, ఆయన అయితే అండవు. ఆయనని బాగా పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎక్కడున్నారు? లక్నోలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, నాగపూర్లో ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎవరు దీనికి సూత్రధారులు? ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? నువ్వు చెప్పవలసిన నిజాలేంటి? ఇది జరుగుతున్న విషయాలు. ఇవాళ నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి చాలా క్రెడిబుల్ ఎవిడెన్స్ దట్ యు హావ్ మిస్అప్రోప్రియేటెడ్ ఫండ్స్, యు హావ్ లూటెడ్. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రేమని ఇన్ని కోట్ల మంది ప్రతి ఊర్లో కూడా ఇటకల్ని పూజించిన తర్వాత ఇటకలే కాదండి, దాంతో దక్షిణ కూడా ఇచ్చావు, డబ్బులు ఇచ్చారు ప్రతి చోట్ల. నాకు తెలిసి ఇవ్వడం లేడు. నేను బీఆర్కే న్యూస్ లో వెళ్తే ఆయన అడుగుతాడు, అయ్యా నేను 20 ఏళ్ల క్రితం ఇచ్చాను, చాలా దారుణం కదా అని చెప్తాడు ఆయన. దానిపైన న్యాయ విచారణ జరగాలని హిందువులు, ధార్మికులు, పెద్దలు, మతం పట్ల గౌరవం వాళ్ళు కోరుకుంటారా, లేకపోతే అలా మాట్లాడే వాళ్ళు కొట్టాలని కోరుకుంటారా? ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఈ ఉద్యమం పేరు మీద నడిపించినటువంటి నాటకం మొత్తం రాజకీయ ప్రయోజనాల గురించి చేశారు. స్పష్టంగా చెప్తాను నేను. ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క స్టెప్ వెనకాల ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి చెప్పట్లేదు నేను.
మీరు శిలాన్యాసం చేస్తామని చెప్తే అక్కడ ఫౌండేషన్ వేస్తామని కోర్టు తీర్పు తర్వాత చెప్పినప్పుడు మీరు ఆ పని చేయొద్దు అని నిర్మోహి అఖాడా తరఫున సీతారాం దాస్ గారు ప్రకటించారు. నిర్మోహి అఖాడా యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ మెయిన్ పార్టీ. అయోధ్య వివాదంలో ప్రధానమైనటువంటి పక్షం ఏం చెప్పిందంటే మీరు రాజకీయవాది, మీరు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయకండి, ఎవరైనా ధార్మికులైన పెద్దల్ని పిలవండి అని చెప్పారు. వారి చేత వేయించండి, మీరు వద్దండి అని చెప్పారు. వినలేదు. ఓకే. 2024లో నేను మొన్న ఒక డిబేట్ లో ఉన్నప్పుడు ఒక బీజేపీ నాయకులు ఏంటంటే ఆలయం గురించి గొడవ చేస్తారు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నిర్మాణం అన్నారు. నేను వెంటనే వారు అడిగిన ప్రశ్న ఏంటంటే సరేనండి కంప్లీట్ కాలేదు, తవరే చెప్తున్నారు, ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాలేదు ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ కాని దాన్ని ఆయన దగ్గర సమాధానం లేదు. నా దగ్గర సమాధానం, నా దగ్గర సమాధానం మీరు కూడా ఎవరైనా ఒప్పుకొస్తుంది. ఏంటంటే 2024 జనవరిలో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి 3 నెలల ముందు హడావుడిగా మీరు ఓపెన్ చేశారు, ఎన్నికల షెడ్యూల్ పడకుండా. అంచేత మీరు ఆ విధంగా ఓపెన్ చేసి 2000 ఎక్స్టెండ్ చేయండి 2024 ఏప్రిల్లో దాన్ని హడావుడిగా ఓపెన్ చేశారు. ఇవాళ కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. కంప్లీట్ కాలేదు కాబట్టి ఓపెన్ చేయొద్దని హిందూ మతంలో ఎంతో గౌరవమైనట్టు శంకరాచార్యులు చెప్పారు. 4 శంకరాచార్యులు రావని చెప్పారు ఈ ఫంక్షన్ కి. 2 కారణాలు. వాళ్ళు 2 ప్రముఖంగా చెప్పారు, 2 సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఒకటి రాజకీయం గురించి వాడుతున్నాం, 2 ఇది పూర్తిగా నిర్మాణాన్ని చేయకూడదు. కొంతమంది మూర్త కూడా సరైనది కాదని చెప్పారు. అయినా మీరు చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తిరుపతి గుడి ఫోటో, మూల విరాట్ ఫోటో మీరు చూసారా? ఎప్పుడైనా తీసారా? తీయగలుగుతారా? భద్రాచలం గుడి యొక్క మూల విరాట్ ఫోటో తీయగలుగుతారా? మీరు ఏదైనా గుడిలో, మీ ఊర్లో గుడిలోకి వెళ్తే లోపలికి వెళ్తే ఫోటోలు తీరిస్తారా? బయట పెట్టడం చెప్తారు. పెద్ద గుడిలో అయితే మీ యొక్క సెల్ ఫోన్, మీ కెమెరాలు ఇక్కడ పెట్టి వెళ్ళండి, డిపాజిట్ చేసి చెప్తారు. మూల విరాట్ యొక్క పవిత్రత పోతుంది అని. ఇది హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా ప్రిడామినెంట్ ఫీచర్ ఇది. ఎందుకంటే ఫోటోలు తీసి మీ ఇంట్లో పెట్టుకుని సెల్ఫీలు తీసుకోవాల్సింది కాదు అది. మరి అయోధ్యలో ఇంత ముఖ్యమైనటువంటి మూల విరాట్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని లైవ్ ఎట్లా ప్రసారం చేశారని అడుగుతారు. ఎలా ప్రసారం చేస్తారు? మోదీ గారు వెళ్ళారు, అబ్జెక్షన్స్ మత నాయకులు శంకరాచార్య స్థాయి వారు చెప్పారు మీరు చేయకూడదు అని, చేశారు. భాగవత్ గారు వెళ్ళారు, వారిది మత సంస్థ కాదు, సాంస్కృతిక సంస్థ అని చెప్పారు వారు. ఇప్పటిదాకా మాకు మత సంస్థ చెప్పలే, పోయి వారు కూడా వెళ్ళారు. ఓకే, దీన్ని లైవ్ టెలికాస్ట్ చేసి మీరు తెలిసే విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చేశారు. ఎందుకో నేను చెప్పారు కదా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఇవాళ అయోధ్యాలయంలో కారుతోంది, నీళ్లు కారుతున్నాయి. ఎందుకు కారుతున్నాయి? నిర్మాణం సరిగా లేదు కంటే కోపం వస్తుంది. నిర్మాణం సరిగా లేక కాదు నేను అనుకుంటున్నాను, నిర్మాణం పూర్తి కాక. నిర్మాణం పూర్తి కాలేదని మీరు చెప్తున్నారు. నిర్మాణం పూర్తి కాకుండా ఆలయానికి ఈ విధంగా నీళ్లు కారే పరిస్థితిలో ఉండగా హడావుడిగా ఎన్నికలు వచ్చాయని ఓపెన్ చేస్తావా? రాముడి పక్కన మీరు ఈ విధంగా నిలబడి మీరు రాముడు ఒకటేనా? ఆ విధంగా పెట్టించవచ్చా? ఇటువంటి బొమ్మలు మేము ఎందుకు చూస్తాము? ఎక్కడన్నా ఇప్పుడు ట్రంప్ గారు యేసుక్రీస్తు భుజాల మీద ఇలా సోలినట్టు, యేసుక్రీస్తు ట్రంప్ భుజాల మీద సోలిపోయి పడుకున్నట్టు మనం ఫోటోలు చూసాం. లేదే, మా ధర్మానికి దౌర్భాగ్యం ఏంటి? శ్రీరాముడు నీ భుజాల మీద సోలి పడుకోవడం ఏమిటి? శ్రీరాముడికి ఆలంబనించినంత పెద్దవాడు అయ్యావా? శ్రీరాముడు జగత్తంతుడికి ఆలంబనిస్తాడయా? జగదాధారం ఆయన, జగదానంద కారకుడు. అటువంటి శ్రీరాముడు నీ మీద సోలిపోయి ఉన్నట్టు బొమ్మలు పంచాడు పెద్దవాడు అయ్యావా నువ్వు? రాముడికి దారి చూపిస్తావా? రాముడికి ఆలంబనిస్తావా? ఇటువంటి దుర్మార్గాలు మీరు ప్రచారం చేస్తారా? తప్పులేదు. ఎవరో చిన్న స్థాయి కార్యకర్తలు, వాళ్ళని ఆపండి, వాళ్ళని శిక్షించండి, తప్పు చేయొద్దని చెప్పండి. నేను పదే చెప్పాను, హర హర మోదీ గరగర మోదీ నినాదం ఎట్లా ఇస్తారు? హర హర మహాదేవ, కాశీ ఎంత పుణ్యక్షేత్రం అండి. చచ్చిపోయేలాగా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకునేవాళ్ళం. అటువంటిది కాశీకి పోయినాక మొత్తం కాశీతోటే ఉంటాయి మనకి. ఆ కాశీ ప్రధానమైనటువంటి క్షేత్రం మాకు. అటువంటిది కాశీలో హర హర మహాదేవ్, హర హర మోదీ గర్గర్ మోదీ అని నినాదం పెడతావా? హర హర మహాదేవస్థానంలో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి అక్కడ చంద్రబాబు పేరు జగన్ పేరు పెడితే గుండెలో సూలంకించినట్టు ఉండదు మనకి. ఏడుకొండలవాడ వెంకటరమణ కేసీఆర్ అంటే బాధపడవు, మరి హర హర మోదీ అంటే బాధపడమని అడుగుతున్నాను నేను. ఎందుకు మతాన్ని అబ్యూజ్ చేస్తున్నావు? దిస్ ఇస్ ది క్వశ్చన్. మనం దీన్ని ఎలా చేస్తాం కాబట్టి ఇవాళ హనుమంతుడు ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకుని ఎగిరేటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వచ్చింది. ఎంతకాలం ఆలోచిద్దాం దీన్ని?
బాబు సాధించావు కదా 3 సంవత్సరాలు సాధించావు, పాలించావు, నీకు నమస్కారం. ఇప్పుడు వదిలిపెట్టండి మతాన్ని. ఇప్పుడు మతాన్ని అబ్యూజ్ చేయడం మానుకోండి. ఇప్పుడు కూడా మతాన్ని రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకోవడం మానుకోండి. ఇప్పుడు ఈ మాటల్లో కొన్ని మాటలు 3 నిమిషాల్లో నేను చెప్పాను. నేను బీఆర్కే న్యూస్ లో బాబా లాల్దాస్ గారి గురించి చెప్పాను. ఈ బొమ్మలు చూపించాను. ఆ బొమ్మలు చూపిస్తుంటేనే టెంపరేచర్ పెరిగిందేమో నాకు డౌట్. నాకున్న అవగాహన ప్రకారం బాగుంది. ఇది ఈ ఫోటో చూపించాను. ఇది వివాదం అంటే ఇది కారణం నేను అనుకోవట్లేదు, కానీ ఇది ఈ బొమ్మ ఆంధ్రజ్యోతిలో పత్రికలో 11 మే నేను ప్రింట్ కాపీ చూపించాను. అది కూడా ఉంది నా దగ్గర, ప్రింట్ కాపీ ఉంది నా దగ్గర. నేను ఇంత వివాదం నాదే చూపించాను. దీంట్లో శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప చిత్రం ఉన్నది. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతాడు, విశ్వమంతా తనలోనే ఉంది అని. అటువంటి అద్భుత దృశ్యంలో మరి ఆ మహాదృశ్యాన్ని ఎవరు బొమ్మలు వేయగలుగుతారు? ఆ మహాదృశ్యాన్ని ఎవరు రాయగలుగుతారు? చేతులు గాని ఏది మనసు గాని అందుకోలేదే కదా పరబ్రహ్మాన్ని మనం చెప్పుకునేది. ఎంతో వాచో నివర్తంతే అప్రాప్య మనసుతో సహా వాక్కులు అందుకోలేరు కదా మనం చెప్పేది. ఎవరు చేయలేరు. ఇవన్నీ ఊహలే. అయినా చిత్రకారులు గొప్ప గొప్ప దృశ్యాల్ని, గొప్ప గొప్ప శిల్పాల్ని, గొప్ప గొప్ప అక్షరాల్ని మనం ముందు ఉంచారు. అటువంటిది దీంట్లో భగవాన్ శ్రీకృష్ణుని యొక్క శిరస్సు స్థానంలో మోదీ శిరస్సు ఉంచారు. దీన్ని మోదీ గారిని ప్రజెంట్ చేశారు. ఇది ప్రజెంట్ చేయడానికి తీసుకెళ్ళినట్టుగా పత్రికలో వచ్చింది. ఇలా చేయడం దారుణం కదా. ఈ కల్చర్ ఎక్కడ దాకా వెళ్తుంది? నిన్న వారు పెట్టిన ఆంజనేయుడు చర్చకి రిలవెంట్ అని చెప్పాను, నా తప్పే లేదు దీంట్లో. అప్పుడు ఆయన లేచి అప్పటికే ఆయన ప్రిపేర్డ్గా ఉంటున్నాడు. మీరు చూశారు. కొడతాను కొట్టి ఎంతకంటే ఏం చెప్పాలి? ఎవరు కొడతానంటే కొట్టను ఉంది కదా, కొడతా అంటే కొట్టద్దు ప్లీజ్ అని అనాలా? ప్లీజ్ కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దు అనాలా? కొడతా అంటే కొట్టుగా, నరుకుతా అంటే నరుకుడు కూడా అంటాను. నా ధర్మం నేర్పించింది అంటే ఎటో వాచో నివర్తితే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా విభేది కుదస్తలేదు అని చెప్పింది. అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని గ్రహించిన వాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు, దాన్ని సాక్షాత్కరించుకునే వాళ్ళు దేనికి భయపడరు. నా ధర్మం నాకు స్వర్గాన్ని అమ్మాయిల్ని కాదు, నా ధర్మం నాకు నిర్భయతాన్ని ప్రామిస్ చేసిందయా. ఒక మనిషి ధర్మాన్ని, ఒక మనిషి విలువలు నిబద్ధుడైన తర్వాత ఆ మనిషి మొట్టమొదట నిర్భయుడు అవుతాడు. ప్రపంచంలో దేనికి భయపడ్డు? ఎందుకంటే కర్మమే తప్పితే ఫలితం మీద కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అనుకుంటాడు. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖ దుఃఖే సమయకృతుల లాభం జయాజయం తతో యుద్ధాన్ని చేస్తాం అనుకుంటాడు. కాబట్టి ఏ ఫలితానికైనా సిద్ధపడి నెరవేరుంటాం మేము. అంచేత కొట్టని చెప్పాను. ఆ తర్వాత మీరు చూశారు. వాస్తవంగా నేను పేషెంట్ని, నాకు కార్డ్ కంప్రెషన్ అంటారు. మెడికల్ భాషలో చెప్పాలంటే కంప్రెసివ్ మైలోపతి అంటారు. అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ఇవన్నీ పూసల నుంచి బయటకు వచ్చే ఒక నరము అది నొక్కి వేయబడుతుంది. అందువల్ల ఈ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా సఫర్ అవుతూ ఉంటాను. వాస్తవంగా సర్జరీ చేయించుకోవాలి. దానికి నేను ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను మామూలుగా అవమానించడానికి కొట్టినట్టు కాకుండా చాలా ఆ చెప్పులు కూడా చాలా హీల్స్ పెద్దవి, అది కనిపిస్తాయి. ఆయన చాలా బలంగా కొట్టాడు. సౌండ్ కూడా నేను టీవీలో వినిపిస్తుంది. అది అటువంటి సంస్కారం దానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఏమక్కర్లేదండి. చర్చ చేద్దామని కూర్చుని నీకు శ్రీకృష్ణుడిని ప్రేమ, నువ్వు హిందువుని కాదని చెప్తున్నావు. ఏమయ్యా, శ్రీకృష్ణుని యొక్క తల శిరస్సు తలంట కోపం వచ్చింది. నేను బూతు మాట్లాడాను, నువ్వు మాట్లాడతా రోజు, నేను మాట్లాడు. తల తెలుగు మాట, నేను తప్పే లేదు దాంట్లో. నేను తప్పే అన్నానండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు నీకు నిజంగా బాధ కలిగితే ఎవరండి ఆ పని చేసింది ఎవరు? నాకు ఇలా ఇవ్వండి, ఆ దుర్మార్గులు మనమంతా కలిసి అని అనాలి. శ్రీకృష్ణుడి మీద లేదు నీకు, ధర్మం మీద లేదు నీకు, నిబద్ధత మీద లేదు నీకు, ఎక్స్పోజ్ అవుతాయని భయం ఉంది నీకు. నీ దరిద్రమైనటువంటి సంస్కృతి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపులు నా జీవితంలో ఇవన్నీ ఇంతకంటే పెద్ద యుద్ధాలు, ఇంతకంటే పెద్ద బెదిరింపులు ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించున్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచంలో పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతాన్ని మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతాన్ని మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతాన్ని మా చచ్చిపోతానా, మరొక విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు.
కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషాలు ఏం చెప్పిందో, నా ధర్మం తత్వం విజుగుప్సుందని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడడం హిందూ ధర్మం కాదా? అన్యాయాల అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంటే ముందు బాబా లాల్ దాస్ గారు చనిపోయారా? నాకంటే ముందు ఎంతో మహానుభావులు రామానుజన సాంప్రదాయాలు కళ్ళు పీకేశారా? శిరస్సు అర్పించారా? నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయాడా? వారి బాట నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరు వెనుకంజలు వేసే వాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం. అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షరాలు 16 అక్షరాలు 5 అక్షరాలు కదా, అది కంగారు పడం. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రాముడు రాముడు, రావణాసుడు రావణాసుడే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహాసామ్రాజ్యం అండి, మొత్తం అందరినీ, మొత్తం దేవతల్ని అందరినీ జయించి మారేశాడు ఆయన. ప్రాధాయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నాకెందుకు, ఇద్దరితో కలిసి ఏం చేస్తాను, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకున్నాడా? ఒక మహా సామ్రాజ్యాన్ని ధిక్కరించాడే ఆ శ్రీరామచంద్రుడి సాహసం ఆదర్శం మాకు. ఎలా జీవించాలి మీరు ఎలా వాడుకోవాలని నేర్చుకున్నారు. మేము రామచంద్రుడు అడుగు ఎలా జీవించాలని నేర్చుకుంటాం. మీరు ఎలా వాడుకోవాలని నేర్చుకున్నారు. ఆ కృష్ణుడి బోధనలు ఎలా అనుసరించాలని నేర్చుకుంటాం మేము. ఇది హిందూ ధర్మం, ఇది హిందూ ధర్మం. మిత్రులారా, నిన్న రాత్రి 8:30 దాకా కూడా నేను పాత్రికేయులతోటి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడాను. ఇవాళ ఉదయం నుంచి కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో, బయట కూడా, అమెరికాలో కూడా మా ప్రసాద్ గారు ఖండించారు. ఎంతమంది ఖండిస్తున్నారో, ఎంతమంది నిలబడున్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎంతమంది ఆవేదన వ్యక్తం చేశారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మనం ఈ ధర్మం మేము నెరవేరుస్తున్నాం, నా ధర్మం మేము నెరవేరుస్తున్నాం. ఎవరికి కృతజ్ఞత అనేది చిన్న మాట అది. ఎందుకంటే మన ధర్మము ఆ విధంగా, ధర్మం కాదంటే దీనికి అంత పెద్ద మాట ఎందుకండి. నాగరిక సమాజంలో మన ఇద్దరం మాట్లాడుకుంటానంటే నువ్వు వచ్చి పడతానంటే అది నాగరిక సమాజం. కూర్చోవడానికి వచ్చిన తర్వాత పట్టుకుని బాగా చేస్తానంటే నీకు నాగరిక ప్రపంచంలో ఉండడానికి అర్హత లేదు. ఎవరు విద్వేషం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి వహీద్ గారు కుల సంఘ అధ్యక్షులు, తెలంగాణ శ్యామ్ పేరు నాకు చెప్పాను, స్కైలాబ్ బాబు, సోదరుడు స్కైలాబ్ బాబు, జి రాములు గారి పెద్దలు, వారు వేదిక మీద రావాలనుకుంటున్నాను. మిత్రులారా, నేను చాలా సుదీర్ఘమైన సమయం తీసుకున్నాను. నేను ఏది రిపీట్ చేయడం ఉండడానికి ప్రయత్నం చేశాను. నేను ఉన్నట్టుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏది మా హృదయాన్ని కదుపుతున్నాయో, ఏ పెద్దలు ఈ ధర్మాన్ని గురించి తమ నెత్తురుని, తమ చెమటని, తమ సర్వస్వాన్ని ధారపోసారో అటువంటి మహనీయుల బాటలు నడుస్తూ మాకేం అక్కర్లేదండి. మేము ఏ రాజకీయ పార్టీని అనుకూలంగా వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకంగా, మేము మీ పార్టీకి వ్యతిరేకం కాదు మహానుభావ, మీ సంస్థ వ్యతిరేకం కాదు. మేము పదే చెప్పాము ఈ విషయాల్ని. విద్వేషం ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ ఆకారంలో మేము దాన్ని వ్యతిరేకిస్తాం, మేము ప్రాణాలు సిద్ధపడతాం. ఇది ఒక ఘట్టం. ఈ పోరాటంలో ఇది ఒక ఘట్టం. ఈ పోరాటంలో ఇది ముగింపు కాదు, మొదలు కాదు. అందుచేత దీంట్లో భవిష్యత్తులో ఇంకేం ఏమైనా జరగచ్చు. మీరు ఏం చేస్తారు? మేము ఏదైనా చేస్తాం కానీ మీకులా మాత్రం కొట్టం. మీకులా కనిపించిన వాళ్ళని చెప్పులు తీసుకుపోవడం, లేకపోతే చంపేయడం, తుపాకుల్ని ఉపయోగించి చంపేయడం, అధికారం గురించి అంగలార్చిపోవడం, నా ఫోటో ఎలాగైనా రావాలి, నేను భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఆడు ఎవడో ఎమ్మెల్యే వెనకాల ఇక్కడ చిల్లు కొట్టి తిరగాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇవి లేవు మాకు. మా ధర్మం ఏమి బోధించిందో అదే మా మనసులో ఉంది. ఆ ధర్మాన్ని గురించి మేము నిలబడతాం, పోరాడతాం. ధర్మాన్ని గురించి కానీ, ధర్మం యొక్క విలువల గురించి కానీ, ఇక్కడ నేను చెప్పిన మాటల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ విషయాన్ని నేను స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం చెప్తూ మిత్రులారా, ఇవాళ ఇక్కడ జరిగినటువంటి దాంట్లో అతన్ని శిక్షించాలి అని నేను నిన్న పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఒక కంప్లైంట్ చేశాను. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ కూడా ఇచ్చాను. అయితే ఈ మాట నేను స్పష్టంగా, అతని మీద నాకు ఏ కోపం లేదు, తెచ్చుకుందామని రావట్లేదు.
అతని మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. నేను ఎవరో వచ్చి అతను క్షమిస్తావా అన్నారు. క్షమించినా నాకు కోపం ఉంటాయి కదా, నాకు అడిగే ఏ కోపం లేదు. మరి ఎందుకు కేసు పెట్టారంటే నిన్ను కొట్టచ్చు, రేపు పొద్దున ఎవడైనా కూడా వచ్చి. దిస్ మస్ట్ నాట్ బికమ్ ఎ ట్రెడిషన్. రేపు పొద్దున నిన్ను కొట్టచ్చు, నన్ను కొట్టచ్చు, ఈయన కొట్టచ్చు. మాట్లాడితే ఎవరెవరిని కొట్టేస్తారంటే బాధ్యతగా వీళ్ళు కంప్లైంట్ చేశాను చెప్తే వ్యక్తిగతమైన కోపం కక్షతో కాదు, అది లేనే లేదు. నాకు అవసరం కూడా లేదు. దచ్చగాడు వాడి మీద కోపం తెచ్చుకోవడానికి. అతను దారి తప్పినటువంటి వ్యక్తి, ఆ దారి సరైన దారి అతను తెలుసుకోవాలని, ధర్మం యొక్క వెలుగు అతని మనసులో ప్రసరించాలని, ద్వేషాన్ని వదిలిపెట్టాలని, ధర్మం చూపించినటువంటి గొప్ప దారిలో అతను రావాలని, దైవత్వాన్ని అందుకోవడం చెప్పింది. మన ధర్మం అక్కడి దాకా వెళదాం అని నేను విజ్ఞప్తి చేస్తాను చెప్తే అతని మీద నాకు కోపం, ద్వేషం ఏమాత్రం లేదు. ఈ మాటలు చెప్తున్నాను మిత్రులారా. ఈ సభ ఇక్కడ ఖండించడానికి ఏర్పాటైంది. ఈ దుర్మార్గాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఎవరి మీద జరిగినా ఖండిస్తాను, నేను కూడా ఖండిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని నేను మాట్లాడమని చెప్తాను. నేను ఒకటి ఆలస్యంగా ప్రారంభించాం, చాలా మంది ఆలస్యంగా వచ్చాం. తర్వాత సమయం కూడా చాలా ఎక్కువైంది. ఎక్స్చేంజ్ చేసినప్పటికీ ఉంటుంది కాబట్టి దైవం నుంచి ఎవరు మాట్లాడినా వారి యొక్క మాటల్ని క్లుప్తంగా చెప్పమని చెప్తూ, మొట్టమొదట ఎంతో ఆప్తులు ఇక్కడ కూర్చుని ఉన్నందుకు, గొప్ప యుద్ధాలకి సారథ్యం వహించే బాధ్యతని వారి పైన మరి దైవం పెట్టిన ఎవరు పెట్టారు కానీ అన్నమయ్య యుద్ధాన్ని భుజం మీద వేసుకున్నటువంటి మహానుభావుడు. రెండో పోరాటం మనం 1 అక్టోబర్ లో ప్రారంభించబోతున్నాం. అని చేత విజయశంకర్ స్వామి గారిని కొన్ని మాట్లాడవస్తుంది.